హాయ్ అండి. చూసారు కదా దేవుడి ఫోటోలకి ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా మా గార్డెన్లోవే. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూసారా చక్కగా ఇలా మనం ఇంటి దగ్గర మొక్కలు వేసుకున్నామంటే కొన్ని పళ్ళు లేకుండా ఎన్ని కలర్స్ పూలు ఉన్నాయి, అన్ని ఫోటోలకి కూడా చక్కగా అందంగా అయితే మనం పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. తులసి దళాలు, అలాగే గరికి, మొత్తం అన్నీ కూడా మనకి ఏ దేవుడికి ఏది కావాలో అన్నీ కూడా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. రెండుగా చక్కగా మనం ప్లేస్ లేకపోయినా ట్రప్పుల్లో పెట్టుకున్న చక్కగా అయితే పూలు పోస్తాయి కదా. కొంచెం మనం టైం కేటాయించాలి వాటి గురించి కూడా. మనం చిన్నపిల్లలు అయితే ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో మనం వేసిన మొక్కలు కూడా చక్కగా అలా చూసుకున్నామంటే చక్కగా ఫ్లవర్స్ వస్తాయి, బోల్డ్ అని పోస్తాయి. చక్కగా మన దేవుడి ఫోటోలకి అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఎంత అందంగా చక్కగా ప్రతి ఫోటోకి కూడా చక్కగా పూలు పెట్టుకోవచ్చు. ఎంత బాగున్నాయో. మనం కొనుక్కునే పూల కన్నా మనం ఇలా వేసుకొని పెట్టుకున్నామంటే చాలా మంచిది. అలాగే ఒత్తులు కూడా మనం కొనుక్కోకుండా చక్కగా దూది తీసుకొని ఒత్తులు చేసుకున్నామంటే చాలా మంచిది. అన్నీ కూడా ఇప్పుడు బయటనే ఎలా వస్తాయి ఏంటనేది తెలియదు కదా. అలాగే మార్కెట్లో నూనెలు అలాంటివన్నీ కొనుక్కునే కన్నా మనం ఆడిచి పట్టుకున్నది కొబ్బరి నూనె ఏదైనా, నువ్వుల నూనె అయినా ఏదైనా మంచిది. ఉంటే నెయ్యి అన్నీ ఇలాంటివి మంచివి అనమాట. షాపులో అయితే అసలు తీసుకోకూడదు. అంతే ఇప్పుడు కల్తీ, దేవుడిది మనుషులది అనట్లేదు, అంతా కూడా కల్తీ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఇంటి దగ్గర చేసుకుని మనం తినడానికైనా అలాగే దేవుడికి పెట్టడానికైనా అన్నట్లు కూడా మంచిది. అలా ట్రై చేయండి అందరూ కూడా. ఊరికే ఈజీ అవుతున్నాయి కదా అని మార్కెట్లో ప్రతి అలా తెచ్చేస్తే పెట్టుకుంటా చక్కగా ఇలా ట్రై చేయండి. చూడండి అమ్మవారు చక్కగా నేనైతే చిన్నది క్లాత్ తోటి ఇలాగా కుట్టుకున్నాను అనమాట. లక్ష్మీదేవికి, అలాగే పక్కన వినాయకుడు పెట్టి వెంకటేశ్వర స్వామి, చూడండి ఇక్కడ శివుడు. చక్కగా అన్నీ చిన్న చిన్న ఫోటోలు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద ఉంటాయి అన్నమాట. చక్కగా ఇలాగ ఏ ఫోటోకి ఏది సెట్ అవుతుందో అలా చూసుకొని పెట్టుకుంటే కలర్ఫుల్గా అందంగా ఉంటుంది. అందరూ ఇలా ట్రై చేయండి. మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ కొంచెమైనా కూడా లైక్ చేయట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోలు కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు కూడా వీడియోలు చేయాలనిపిస్తుంది, చూపించాలనిపిస్తుంది అందంగా. చూసారు కదా ఈ మొక్కలు, ఈ పూలు పుయ్యాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీగా ఏమి వచ్చేవి. కొంచెం మనం ఇదే కదా పూలే కదా ఎందుకే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అని అనుకుంటున్నారు మీరు. కానీ వీటిలో కూడా కొంచెం కష్టపడాలి. కష్టాన్ని గుర్తించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీల్స్కి అలాంటి వాటికే కాదు అన్నీ కూడా అన్నట్లకు కూడా యూట్యూబ్లో పెట్టిన వీడియోలకి అందరూ కూడా ఆశతోటే కదా చేస్తారు. అది మీరు కొద్దిగా గమనించి ప్రతి వీడియోని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారా కనకాంబరమాల ఎంత అందంగా వచ్చింది దేవుడి ఫోటోలకి. మొన్నంతా అయితే మల్లెపూల మాలలో మూలలో ఉండేవి, ఇప్పుడైతే కనకాంబరాలు సీజన్ కదా